చాలామంది తల్లిదండ్రులు ఒక పొరపాటు చేస్తూ ఉంటారండి. చిన్నపిల్లలు మన దగ్గరికి ఏదైనా షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పనుందని చెప్పానా? బిజీగా ఉన్నానని చెప్పానా? ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు అని వాళ్ళని పంపించేస్తూ ఉంటామండి. కానీ అప్పుడు ఆ పడినటువంటి ఆ విషబీజం ఏదైతే ఉందో, అప్పుడు వారు ఒంటరిగా ఫీల్ అయ్యి తర్వాత మిమ్మల్ని ఒంటరిగా చేస్తారు. అది ఎలా అనుకుంటున్నారా? అప్పుడు వాళ్ళు వేరే ఒకళ్ళతో ఆ ప్రాబ్లమ్ గానీ, లేతే వేరే ఒకరితో ఆ సిట్యుయేషన్‌ని పంచుకోవడం అనేది అలవాటు చేసుకుంటారు. తద్వారా ఎదిగిన తర్వాత తల్లిదండ్రులతో ఆ యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోకుండా ఫ్రెండ్స్‌ని ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రెండ్స్‌ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి సమస్యలన్నీ వారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే, వీరి వయసులోనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎదిగి ఎదగనటువంటి సజెషన్స్ ఇస్తారు. దయచేసి తల్లిదండ్రులు చిన్న పిల్లలప్పుడే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి విషయాలన్నీ వినడం అలవాటు చేయండి. విని వారితో మీరు సమయాన్ని గడపండి. గడిపిన తర్వాత అప్పుడు తప్పేదో, ఒప్పేదో దయచేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్టయితే పిల్లల విషయంలో మనం బాధపడాల్సినటువంటి అవసరం ఎన్నటికీ రాదండి. ఎందుకు అంటే చాలామంది తల్లిదండ్రులు ఇదే పొరపాటు చేస్తారు. చిన్నపిల్లలేగా మనము వెళ్ళు అని కసిరితే వాడు మనకి తిరిగి వాడు ఏం అనలేడుగా అనేటువంటి లోకువతో మనం అప్పుడు చేస్తే రేపప్పుడు ఎదిగిన తర్వాత మనం వాళ్ళకి లోకువైపోతామండి. దయచేసి ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదూ!